దాదాపు 3 సంవత్సరాలుగా కొనసాగుతున్న యుక్రెయిన్లో రష్యా యుద్ధానికి ఫుల్ స్టాప్ పడబోతుందా? ఇప్పటికే ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ఆపడానికి ఇటు చెప్పుకుంటూ వస్తున్న ట్రంప్ ఈ యుద్ధాన్ని కూడా ముగించబోతున్నారా? రష్యాను ఒప్పించే లక్ష్యంతో సౌదీ వేదికగా అమెరికా చర్చలను ప్రారంభిస్తున్న తరుణంలో సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. అయితే యుక్రెయిన్ను సంప్రదించకుండా అసలు అమెరికా రష్యా అధికారులు కలవడం ఏంటనంటున్నారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. మరోవైపు నాటో మూతి విరుస్తోంది. ఈ పరిస్థితుల మధ్య సౌదీలో శాంతి ప్రయత్నాలు ఎలా సాగబోతున్నాయి? ఉక్రెయిన్లో దాదాపు 3 సంవత్సరాలుగా సాగుతున్న రష్యా యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో చర్చలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి అమెరికా, రష్యా అధికారులు సౌదీ అరేబియాలో సమావేశమవుతారని అమెరికా నుండి వార్తలు వస్తున్నాయి. ట్రంప్ కూడా దీనికి సంబంధించి హింట్ ఇప్పటికే ఇచ్చేశారు. యుద్ధం వ్యవహారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడతానని ట్రంప్ వెల్లడించారు. అయితే ఫిబ్రవరి 14న జర్మనీలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్తో సమావేశమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సౌదీ అరేబియాలో జరిగే చర్చలకు ఉక్రెయిన్ను ఆహ్వానించలేదని, అలాంటప్పుడు శాంతి చర్చలకు తాము ఎలా వస్తామని కుండబద్దలు కొట్టారు. అయినా వ్యూహాత్మక భాగస్వాములతో సంప్రదించే ముందు ఉక్రెయిన్ రష్యాతో చర్చలు జరపదని స్పష్టంగా చెప్పారు. అయితే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్, వైట్ హౌస్ మిడిల్ ఈస్ట్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ కలిసి రష్యా అధికారులతో చర్చించడానికి సౌదీ అరేబియాకు వెళ్తారని అమెరికా ప్రతినిధి మైకెల్ మెక్కాల్ వెల్లడించారు. వాళ్ళు రష్యా వైపు నుండి ఎవరిని కలుస్తారు అనేది ఇప్పుడిప్పుడే స్పష్టంగా తెలియదన్నారు. అయితే మ్యూనిచ్ భద్రతా సమావేశం సందర్భంగా అమెరికా ప్రతినిధి మెక్కాల్ మాట్లాడుతూ, శాంతిని తీసుకురావడానికి 2 దేశాల మధ్య ఈ వివాదాన్ని ముగించడానికి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడమే చర్చల లక్ష్యమని అన్నారు. కాగా అమెరికా, రష్యా అధికారుల మధ్య సౌదీ అరేబియాలో జరగనున్న చర్చలను అమెరికా ధృవీకరించినట్లయింది. కానీ అమెరికా విదేశాంగ శాఖ దీనిపై వెంటనే స్పందించకపోవడం విశేషం. జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని త్వరగా ఆపేస్తానంటూ పలుమార్లు ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీలకు వేర్వేరుగా ఫోన్ కాల్స్ కూడా చేశారు. అయితే అమెరికా మిత్ర దేశాలైన యూరోపియన్ దేశాలు మాత్రం ఈ యుద్ధానికి సంబంధించి ఎలాంటి శాంతి ప్రక్రియలు పనిచేయవని అంటున్నారు. దీనికి తోడు యూరప్కు సమావేశంలో స్థానముండదని ఇటీవల ట్రంప్, ఉక్రెయిన్ రాయబారి చెప్పిన ఈ భయాలు మరింత పెరిగాయి. అయితే ఫిబ్రవరి 15న ముందుగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో రష్యన్ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో మాట్లాడారు. ఈ సందర్భంగా పుతిన్, ట్రంప్ మధ్య సమావేశానికి సిద్ధం కావడానికి 2 దేశాలు క్రమం తప్పకుండా టచ్లో ఉండడానికి అంగీకరించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే తరుణంలో తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, టర్కీలను సందర్శిస్తానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా చెప్పారు. అయితే ఎప్పుడు అనేది స్పష్టం చేయనప్పటికీ సడన్ గా ఫిబ్రవరి 16న జెలెన్స్కీ సౌదీ అరేబియాలో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్శనల సమయంలో అమెరికాను కానీ లేదంటే రష్యా అధికారులను కలవడానికి తనకు ఎలాంటి ప్రణాళికలు లేవన్నారు. కేవలం సౌదీ నుండి మానవ సహాయం కోసం మాత్రమే వెళ్తున్నట్లు తెలిపారు. అయితే రష్యా ఉక్రెయిన్లో 5వ వంతును నియంత్రిస్తుందని, నెలల నుండి తూర్పు ఉక్రెయిన్లోకి నెమ్మదిగా చొరబడుతుందని ఆరోపించారు. ఇక ఉక్రెయిన్ వైపు నుండి పోరాడుతున్న చిన్న సైన్యం మానవ శక్తి కొరతతో పోరాడుతుందని, బలం చిన్నదే అయినా పశ్చిమ రష్యాలో కొంత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని ప్రెసిడెంట్ జెలెన్స్కీ వెల్లడించారు. అయితే రష్యా శాంతి ఒప్పందానికి రావాలంటే ముందుగా ఉక్రెయిన్ భూభాగాన్ని విడిచిపెట్టి శాంతి ఒప్పందం ప్రకారం శాశ్వతంగా తటస్థంగా ఉండాలని డిమాండ్ చేసింది. అయితే రష్యా ఆక్రమించిన భూమి నుండి వెంటనే వైదొలగాలని జెలెన్స్కీ కోరారు. ఇక రష్యా నుండి వచ్చే దాడిని నివారించడానికి ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం లేదంటే సమానమైన భద్రతా హామీలు ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నారు. కాగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అమెరికా, యూరప్లు కలిసి ఉక్రెయిన్కు $10,000 బిలియన్ సైనిక సహాయం అందించాయి. ట్రంప్ తాను ఉక్రెయిన్కు మద్దతిస్తున్నానని, అయితే ఉక్రెయిన్ను అమెరికా నిధులకు భద్రత కల్పించాలని కూడా కోరుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ఉక్రెయిన్లో ఉన్న అపారమైన సహజ సంపదను వినియోగించుకునే విధంగా అమెరికా పెట్టుబడులకు అవకాశమిచ్చే ఒప్పందంపై అమెరికా, ఉక్రెయిన్ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్లోని కీలకమైన ఖనిజాల్లో 50% యాజమాన్యాన్ని తీసుకోవాలని అమెరికా ప్రతిపాదిస్తోంది.
అయితే ఈ ముసాయిదా ఒప్పందంలో ఉక్రెయిన్కు అవసరమైన భద్రతా నిబంధనలు ఏవీ లేవని జెలెన్స్కీ ఇటీవల తెలిపారు. ఈ నేపథ్యంలో సౌదీ వేదికగా శాంతి యత్నాలు ఎలా జరుగుతున్నాయన్నది పలు సందేహాలకు తావిస్తోంది.